ఈరోజు మనం కొన్ని ప్రాచీన గాథలను కొంచెం లోతుగా విశ్లేషించబోతున్నాం. అవును. ఈ గాథలన్నీ ధమ్మం అనే ఒక భావన చుట్టూ అల్లబడ్డాయి. అసలు ఈ ధమ్మం అంటే ఏమిటి? దాన్ని ఆచరించడం వల్ల ఏం జరుగుతుంది? సరిగ్గా మన దగ్గర ఉన్న ఆధారం ధమ్మికత్తేర గాథ, అంటే ధమ్మికుడు అనే ఒక పెద్దాయన చెప్పిన పద్యాలన్నమాట. అవును. ఈ గాథలు థేరగాథ అనే ఒక ప్రాచీన బౌద్ధ గ్రంథంలోనివి. ఓకే. ఇందులో జ్ఞానోదయం పొందిన భిక్షువులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఇవి కేవలం సిద్ధాంతాలు కావు, వాళ్ళు జీవించిన సత్యాలు. అంటే మనం ఈరోజు ఈ గాథల ద్వారా ధమ్మం అనే భావనను ఒక నమ్మకంగా కాకుండా ఒక ఆచరణాత్మక జీవన విధానంగా ఎలా అర్థం చేసుకోవాలో చూడబోతున్నాం. ఖచ్చితంగా. మనం ముఖ్యంగా 4 గాథలపై దృష్టి పెడదాం. ఈ గాథల వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అది ఈ పద్యాలకు మరింత లోతైన అర్థాన్నిస్తుంది. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా ఈ గాథలు చెప్పిన ధమ్మికుడెవరు? ఆయన ప్రయాణం ఎలా మొదలైంది? ఆధారం ప్రకారం ఆయన మొదట్లో ఒక సన్యాసి కాదు కదా? కాదు, అస్సలు కాదు. ఒకానొక పూర్వజన్మలో ఆయనొక వేటగాడు. వేటగాడా? అవునా? అంటే జీవితమంతా హింసతో ముడిపడి ఉంది. అవును. అతని జీవితమంతా అడవిలో జంతువులను వేటాడటంలోనే గడిచింది. అయితే ఒకసారి అడవిలో బుద్ధుడు దేవతలకు బోధిస్తుండగా విన్నాడు. ఓ! ఆ బోధన అతన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ క్షణంలోనే ఆ మాటలు విని ప్రభావితుడై తన చేతిలోని ఆయుధాలను పక్కన పెట్టేశాడు. కేవలం మాటలు విని? అవును. బుద్ధుడికి నమస్కరించాడు. ఒక వేటగాడి నుండి ఒక సన్యాసిగా మారడం అది చిన్న విషయం కాదు. ఒకరి జీవితం హింస చుట్టూ తిరుగుతుంది, మరొకరిది అహింస చుట్టూ. ఆ మార్పు ఎంత లోతైనదో మనం ఊహించుకోవచ్చు. అదే ఇక్కడున్న అద్భుతం. ఆ ఒక్క పుణ్యకార్యం, ఆ ఒక్క క్షణం యొక్క చిత్తశుద్ధి ఫలితంగా ఆయన దేవలోకాలలో జన్మించి సుఖాలనుభవించాడు. ఆ తర్వాత గౌతమ బుద్ధుని కాలంలో కోసల దేశంలో జన్మించాడు. చిన్నప్పట్నుంచే ప్రపంచాన్ని త్యజించాలనే కోరికతో సన్యాసం స్వీకరించాడు. అంటే ఆ పూర్వజన్మ సంస్కారం అతడిని నడిపించిందన్నమాట. సరిగ్గా. బుద్ధుడు తనకు బోధించిన గాథలనే ఆయన ప్రజలకు బోధించేవాడని ఆధారం చెబుతోంది. కాబట్టి మనం ఇప్పుడు చర్చించబోయే గాథలు ఆయన స్వీయ అనుభవం నుండి, ఆ లోతైన పరివర్తన నుండి పుట్టినవి. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. మనం మొదటి గాథ అంటే 303వ గాథ చూద్దాం. ధమ్మోహవే రక్షెచ్చి ధమ్మచారీం అంటుంది. అవును. ధమ్మం దానిని ఆచరించేవారిని రక్షిస్తుంది అని. దీని ఆచరణాత్మక అర్థమేమిటి? ఇదొక కవచంలా పనిచేస్తుందా? అది చాలా మంచి పోలిక. అయితే ఆ కవచం బయట నుండి వచ్చేది కాదు. ఓకే. ఇక్కడ ధమ్మచారిమనే పదం వాడారు. అంటే ధర్మ మార్గంలో నడిచేవాడు, ధర్మాన్ని ఆచరించేవాడు అని అర్థం. అంటే ఆ రక్షణ అనేది మన ఆచరణ నుండే పుడుతోంది. అంటే ఇదేదో అదృశ్య శక్తి మనల్ని కాపాడటం కాదు. కాదు. నిజాయితీగా బ్రతికే వ్యక్తికి అబద్ధాలు గుర్తుపెట్టుకోవాల్సిన ఒత్తిడి ఉండదు. దయతో ఉండే వ్యక్తికి శత్రువులు తక్కువుంటారు. ఆ మానసిక ప్రశాంతతే అసలైన కవచం అనిపిస్తోంది. నేను చెప్పేది సరైనదేనా? ఖచ్చితంగా. మీరు దాన్ని సరిగ్గా పట్టుకున్నారు. గాథలోని తర్వాతి వాక్యం కూడా అదే చెబుతుంది. ధమ్మో శుచిన్నో సుఖమావహతి. అంటే సరిగ్గా ఆచరించిన ధర్మం సుఖాన్ని, మీరు చెప్పిన ఆ మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇంకా స్పష్టంగా నద్దుగ్గతిం గచ్చతి ధమ్మచారి. ధర్మాన్ని ఆచరించేవారు దుర్గతి పాలుకారు. కానీ ఇక్కడొక ప్రశ్నొస్తోంది. లోకంలో మంచివాళ్లకే ఎక్కువ కష్టాలొస్తున్నట్టు ఎన్నోసార్లు చూస్తుంటాం కదా? నిజమే. మరి అప్పుడు ఈ ధమ్మం రక్షిస్తుంది అనే మాటనెలా అర్థం చేసుకోవాలి? ఇది భౌతికమైన రక్షణ లేక మానసికమైన రక్షణ? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ రక్షణ అంటే జీవితంలో ఎలాంటి కష్టాలు, నష్టాలు రాకుండా కాపాడటం అని కాదు. జీవితం యొక్క స్వభావమే అనిశ్చితి. ఇక్కడ రక్షణ అంటే ఆ కష్టాలు వచ్చినప్పుడు మన మనస్సు కుంగిపోకుండా, దుర్గతి పాలు కాకుండా కాపాడటం. ఓ, అలాగా. ఆ పరిస్థితులకు మనమెలా ప్రతిస్పందిస్తామో అదే మనల్ని రక్షిస్తుంది. ధర్మ మార్గంలో నడిచే వ్యక్తికి ఆంతరిక స్థైర్యం, స్పష్టత ఉంటాయి. అదే అసలైన రక్షణ. అర్థమైంది. ఇక రెండవ గాథ 304 చాలా స్పష్టమైన తేడాను చూపిస్తుంది. ధర్మం, అధర్మం రెండూ ఒకే ఫలితాన్నివ్వవని నొక్కి చెబుతోంది. అవును. అధర్మో నిరయం నేతి, ధమ్మో పాపేతి సుగ్గతిం. అంటే అధర్మం నరకానికి దారితీస్తుంది, ధర్మం సుగతికి చేరుస్తుంది.
ఇది చాలా సూటిగా ఉంది. అవును, ఇక్కడ ఎలాంటి సందిగ్ధత లేదు. ఇదొక నైతిక కారణకార్య సిద్ధాంతాన్ని సూటిగా చెబుతోంది. రెండు దారులు, రెండు గమ్యాలు అన్నట్టు. సరిగ్గా. ఒకటి కిందకు తీసుకెళ్తోంది, మరొకటి పైకి తీసుకెళ్తోంది. ఆ రెండింటి పర్యవసానాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇది బౌద్ధానికే పరిమితం కాదు. నిజమే. హిందూ మతంలో కర్మసిద్ధాంతం లేదా గ్రీకు తత్వశాస్త్రంలో విత్తనం వేసినట్టే పంట ఉంటుంది అనే సూత్రం అన్నీ ఇదే విషయాన్ని చెబుతాయి. కానీ బౌద్ధంలో దీనికొక మానసిక కోణమెక్కువ కదా? అవును, ఇది బయట నుండి వచ్చే తీర్పు కాదు, మనమే నిర్మించుకునే ఒక అంతర్గత వ్యవస్థ. సరే, ధర్మం రక్షిస్తుంది, సుగతికి దారి చూపుతుంది అని స్పష్టమైంది. కాని దీన్నొక నియమంలా పాటిస్తే అది భారంగా అనిపించవచ్చు కదా? అవును. ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి అనే నియమాలు కొన్నిసార్లు మన స్వేచ్ఛను హరిస్తున్నట్టు అనిపిస్తాయి. మరి దీన్ని ఆనందంగా ఎలా స్వీకరించాలి? బహుశా తర్వాతి గాథ దీని గురించే మాట్లాడుతుందేమో. మీరు సరిగ్గా అడిగారు. 305వ గాథ సరిగ్గా ఇదే విషయం చెప్తోంది. ఏమని? తస్మా హి ధమ్మేసు కరయ ఛందం అంటే అందుకే ధర్మం పట్ల ఆనందాన్ని పెంచుకోవాలి. ఆనందాన్ని పెంచుకోవాలి. అవును, ఇక్కడ ఛందం అనే పదం చాలా ముఖ్యం. దీనికి కేవలం కోరిక అని కాకుండా ఇష్టపూర్వకమైన ఉత్సాహం లేదా ఆనందకరమైన ఆసక్తి అని అర్థం చెప్పుకోవచ్చు. అంటే ఇది ఒక విధిగా కాకుండా ఒక ఇష్టంగా మారాలి. వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదని తెలిసినా దాన్ని బలవంతంగా చేస్తే కొన్ని రోజులనే ఆపేస్తాం. కరెక్ట్. కానీ అదే ఒక ఆటలా ఆడితే రోజూ ఆడాలనిపిస్తుంది. ఇది కూడా అలాంటిదేనా? అద్భుతమైన పోలిక. సరిగ్గా అలాంటిదే. ధర్మాచరణ అనేది ఒక భారంలా బలవంతంగా చేసే పనిలా ఉండకూడదు. ఈ మార్గం ఒక కఠినమైన పోరాటంలా కాకుండా ఇష్టపూర్వకంగా, సంతోషంగా, స్వీకరించేదిగా ఉండాలని ఇది సూచిస్తుంది. ఎందుకంటే ఆ మార్గం యొక్క ప్రయోజనం మనకే చెందుతుంది. ఆ అవగాహన కలిగినప్పుడు ఆచరణ సులభమవుతుంది. అవును, ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఆ గాథలోనే ఇంకా ఉంది. ధర్మంలో నిలబడినవారు అత్యున్నతమైన శరణవరగ్గామిను పొందుతారని. అత్యున్నతమైన శరణు అంటే ఈ ఆనందకరమైన ఆచరణ అంతిమంగా ఒక సురక్షితమైన, అత్యున్నతమైన గమ్యానికి చేరుస్తుంది. ఇది ఆచరణను అంతిమ గమ్యంతో ముడిపెడుతుంది. ఆ గమ్యాన్ని చివరి గాథ అంటే 306వ గాథలో చాలా కవితాత్మకంగా వర్ణించారు. అవును. కురుపు యొక్క మూలం చీల్చబడింది, తృష్ణ అనే వల పూర్తిగా నాశనం చేయబడింది. ఇది చాలా శక్తివంతమైన రూపకం. చాలా శక్తివంతమైనది. కురుపు యొక్క మూలం చీల్చబడింది. ఈ మాట వినగానే కేవలం లక్షణాలకి చికిత్స చేయడం కాకుండా సమస్య యొక్క మూలాన్ని తొలగించడమనే భావన స్ఫురిస్తోంది. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానా? మీరు చాలా లోతుగా అర్థం చేసుకున్నారు. సరిగ్గా అదే. ఇక్కడ కురుపు గండమూలో దుఃఖానికి ప్రతీక లేదా కోరిక. ఓ, ఆ కోరికనే వల తన్హాజాలో. అవును, ఆ వల మనల్ని పునర్జన్మల చక్రంలో బంధిస్తుంది. ఈ తృష్ణ అనే వల అనే రూపకం ఇప్పటి కాలానికి కూడా సరిగ్గా సరిపోతోందనిపిస్తోంది. ముఖ్యంగా మన స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా చూస్తుంటే. ఖచ్చితంగా. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన స్మార్ట్ ఫోన్లోని ఇన్ఫినిట్ స్క్రోల్ లాంటిదే. నిజమే. ఒక రీల్, ఒక పోస్ట్, ఒక నోటిఫికేషన్, అది మనల్ని ఆ వలలోకి లాక్కుంటూనే ఉంటుంది. తెలియకుండానే గంటలు గడిచిపోతాయి. మన శక్తి, ఏకాగ్రత హరించుకుపోతాయి. ఆ ఫోన్ను పక్కన పెట్టడమే వలను తెంచడంలో మొదటి అడుగు. కరెక్ట్. ఈ గాథ చెప్పేదదే. కోరిక అనే మూలాన్ని తొలగించినప్పుడు దుఃఖమనే కురుపు దానంతట అదే మానిపోతుంది. వల తెగిపోతుంది. అప్పుడేం జరుగుతుంది? అప్పుడు గాథ చెప్పినట్టు సోక్షీణ సంసారో నచ్చిత్తికించనం అంటే పునర్జన్మల చక్రమైన సంసారం ముగిసిపోయింది. ఇక బంధించేది ఏదీ లేదు. ఇది సంపూర్ణ విముక్తి యొక్క స్థితి. పున్నమినాటి మచ్చలేని చంద్రుడు. ఎంత ప్రశాంతమైన చిత్రమది. మనసులోని గందరగోళమంతా పోయి అంత స్పష్టత వస్తుందనే ఆలోచనే చాలా బాగుంది. అవును, ఆ స్థితిని వర్ణించడానికి చివర్లో ఉపయోగించిన పోలిక అద్భుతంగా ఉంది. ఇది స్వచ్ఛతకు, శాంతికి మరియు సంపూర్ణ జ్ఞానోదయానికి చిహ్నం. పున్నమి చంద్రుడు ప్రకాశవంతంగా ఉంటాడు. కాని ఇక్కడ మచ్చలేని, దోసిన అనే పదం చాలా ముఖ్యం. మన మనస్సులోని రాగద్వేషాలు, అజ్ఞానం, ఆందోళన ఇవన్నీ మచ్చలు. ఆ మచ్చలు పూర్తిగా తొలగిపోయి. అవును, స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన స్థితికి చేరడమే ఆ అంతిమ గమ్యం. మరి వీటన్నిటినీ కలిపి చూస్తే ఏం తెలుస్తోంది? మన దగ్గర ఒక వేటగాడి కథ ఉంది. అది అతని జీవితాన్ని మార్చేసింది.
ఆ తర్వాత ఒక మార్గాన్ని నిర్దేశించే 4 గాథలున్నాయి. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ధమ్మం ఒక చైతన్యవంతమైన సూత్రంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక నమ్మకం కాదు. ఇదొక చారి లేదా నడక, ఒక జీవన విధానం. అవును. ఈ ఆధారం ప్రకారం ధర్మానికి 3 ప్రధాన కోణాలు కనిపిస్తున్నాయి. అవేమిటి? మొదటిది రక్షణాత్మకమైనది. మొదటి 2 గాథలు చెప్పినట్టు ఇది ప్రతికూల ఫలితాల నుండి, దుర్గతి నుండి కాపాడుతుంది. ఇది బయటి కవచం కాదు, అంతర్గత స్థైర్యం. సరిగ్గా. రెండవది మార్గనిర్దేశం చేసేది. ఇది సుగతికి అంటే మంచి గమ్యానికి దారి చూపుతుంది. దీనిని ఆనందంగా, ఇష్టపూర్వకంగా అనుసరించాలి. ఇక మూడవది విముక్తినిచ్చేది. దీని అంతిమ ఫలితం దుఃఖం నుండి సంపూర్ణ విముక్తి. దీనినే కురుపును చీల్చడం, వల నుండి తప్పించుకోవడం అని వర్ణించారు. ధర్మం మరియు అధర్మం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూస్తే ఇదంతా ఒక ఎంపికతోనే మొదలవుతుందనిపిస్తుంది. ఖచ్చితంగా. ధమ్మికుడి కథ కూడా అదే చెబుతుంది. వేటగాడిగా ఉన్నప్పుడు అధర్మ మార్గంలో ఉన్నాడు. కాని ఒక బోధన విని ధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ ఎంపిక అతని గమ్యాన్నే మార్చేసింది. ఖచ్చితంగా. ఆ ఎంపిక ప్రతి క్షణం మన ముందుంటుంది. మనం మాట్లాడే మాటలో, చేసే పనిలో, ఆలోచించే విధానంలో, ప్రతిచోట ఈ 2 మార్గాల మధ్య ఎంపిక ఉంటుంది. మనం కేవలం 4 చిన్న గాథలతో మొదలుపెట్టాం, కానీ ఒక సంపూర్ణ జీవిత తత్వాన్ని చర్చించాం. ఈ గాథలు ధర్మాన్ని ఒక ఆచరణాత్మక కవచంగా, ఆనందకరమైన మార్గంగా మరియు ప్రశాంతమైన అంతిమ గమ్యంగా చూపిస్తున్నాయి. అవును. ఇది కేవలం పరోక్ష రక్షణ కాదు. మన చర్యల ద్వారా మనమే నిర్మించుకునే ఒక క్రియాశీల రక్షణ. ఇది శ్రోతలు ఆలోచించడానికి ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. ఏమిటది? చివరి గాథ జ్ఞానోదయం పొందిన మనస్సును మచ్చలేని చంద్రునితో పోల్చింది కదా? అవును. మన జీవితాలలో మన స్పష్టతను అడ్డుకునే ఆ మచ్చలేమిటి? మనల్ని బంధించే ఆ వలలేమిటి? మంచి ప్రశ్న. అవి మన కోపతాపాలు కావచ్చు, మన భయాలు కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, లేదా మన అపోహలు కావచ్చు. వాటిని గుర్తించి వాటిని తొలగించడం ప్రారంభించడం కూడా ఈ ధర్మ మార్గంలో ఒక ముఖ్యమైన అడుగే.